ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు చెరి వ్లాగ్స్. ఈరోజు అయితే మా మంజుల ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. సో సర్ప్రైజ్ ఇద్దాం వచ్చేయండి నాతో పాటు. సో ఇప్పుడు ఇంకా గేట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. మా మంజుల ఆంటీ వాళ్ళు అయితే థర్డ్ ఫ్లోర్లో ఉంటారు. సో మనం లిఫ్ట్లో అయితే వెళ్ళిపోద్దాం అనమాట. ఎందుకంటే స్టెప్స్లో అంత దూరం ఎక్కలేం కాబట్టి లిఫ్ట్ నొక్కేస్తున్నాను. ఇప్పుడు లిఫ్ట్లో అందరం కలిసి వెళ్ళిపోదాం. సో వెయిటింగ్ ఫర్ ద లిఫ్ట్ అనమాట. సో ఇంకా లిఫ్ట్ అయితే వచ్చేసింది, ఇంకా ఎక్కేసేయడమే. ఇంకా అందరం హ్యాపీగా ఎక్కేసి మంజుల ఆంటీ వాళ్ళని మీట్ అవ్వడానికి ఎగ్జైటెడ్గా ఉన్నాము. సో ఇంకా వెళ్ళిపోదామా మంజుల ఆంటీ వాళ్ళ ఇంటికి. ఫస్ట్ అయితే ఇక్కడ చెప్పులు లీవ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బెల్ నాక్ చేస్తున్నాను. సో మంజుల ఆంటీ వాళ్ళని మీట్ అవ్వడానికి ఐఎమ్ సో ఎగ్జైటెడ్. సో చిచ్చాట్ చేసుకున్నాక స్నాక్స్ తిన్నాక ఇంకా హోమ్ టూర్ అయితే చేసేస్తున్నాను అనమాట. అక్కడ బుద్ధుడి ఫోటో ఉంది కదా, నాకైతే చాలా ఇష్టం. ఇదే మా మంజుల ఆంటీ వాళ్ళ ఇల్లు అనమాట. సో నాకైతే ఈ ఫోటో చాలా నచ్చేసి ఇంకా నేను అయితే కొన్ని పిక్స్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్దాం, కిచెన్ చూపిస్తాను. సో చూసేసేయండి. ఇంకా వెళ్ళిపోదాము కిచెన్లోకి. సో కర్టన్స్ అయితే చాలా బాగున్నాయి. సో కిచెన్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ బెడ్రూమ్స్ అండ్ డైనింగ్ టేబుల్ అయితే ఉంది. అండ్ కొంచెం ఇలా లోపలికి వెళ్తే మొత్తం కిచెన్ కౌంటర్ వస్తుంది. సో ఇక్కడైతే గారెలు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట మా ఆంటీ. ఫస్ట్ రాంగ్లోనే జిలేబీ ఇచ్చారు అండ్ మేము ఎమ్మటే వచ్చాక ఎమ్మటే ఇంకా గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట, వేడివేడిగా ఉండాలని చెప్పేసి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా మంజుల ఆంటీ అయితే మమ్మల్ని చాలా బాగా వెల్కమ్ చేసి చాలా మంచిగా చూసుకున్నారు. సో ఇప్పుడైతే బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో బెడ్రూమ్ కూడా చాలా బాగుందనమాట. ఇదైతే 3 బెడ్రూమ్. ఇదైతే ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ ఉంది, ఆ బెడ్రూమ్ చూపిస్తాను. ఇదే ఆ సెకండ్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది, అది తర్వాత చూపిస్తాను. సో ఇదే సెకండ్ బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మీరు టెంపుల్ రూమ్ చూడొచ్చు ఇక్కడ. సో ఇదే థర్డ్ బెడ్రూమ్. సో అన్ని రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చింది. ఇక్కడైతే డాన్స్ రీల్ చేశాను, చూసేయండి. ఊపు షేక్ చేయి, తీసుకోండి. అలా ఆడుకుంటూ చిట్చాట్ తీసుకునేసరికి 9 అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసేద్దామని చెప్పేసి కూర్చున్నాము. సో చూసారా మా ఆంటీ ఎన్ని వెరైటీస్ చేశారో. సో చూసేయండి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో. సో నాకైతే ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగా ప్రిపేర్ చేశారు ఆంటీ. సో ఇంకా బాయ్ టైం అనమాట. అండ్ మీ ఇక్కడ బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెరి వ్లాగ్స్. ఆల్ బాయ్.